అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి జూన్ 18, 19, 20 తేదీలలో జరగబోయే ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వివరాలు మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే అదృష్టం మీ వైపు ఉండబోతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని పూర్తిగా అర్థమవుతుంది. మిథున రాశి స్వభావం, లక్షణాలు. మిథున రాశి వారు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది వారి అపారమైన తెలివితేటలు మరియు అద్భుతమైన మాటకారితనం. ఈ రాశికి అధిపతి బుధగ్రహం. అందుకే వీరు పుట్టుకతోటే చాలా చురుకైన వారిగా, మంచి వాక్చాతుర్యం కలవారై ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన, దేని గురించి అయినా తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా స్నేహశీలుడు. ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతారు. ఆశ, చతురత వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీరి చుట్టూ ఎప్పుడు నలుగురు ఉండాలని కోరుకుంటారు. ఒంటరిగా ఉండడాన్ని అస్సలు ఇష్టపడరు. వీరి మాటలతో ఇట్నే ఆకట్టుకోగలుగుతారు. కమ్యూనికేషన్, మార్కెటింగ్ బాగా రాణిస్తారు. ఈ రాశి చిహ్నం ఒక జంట. ఇది వారి స్వభావంలోని ద్వంద్వత్వాన్ని సూచిస్తుంది. అంటే వీరు ఒకే సమయంలో రెండు రకాలుగా ఆలోచించగలరు. ఒకేసారి రెండు పనులను కూడా సులభంగా చేయగలరు. ఇది ఒక రకంగా వారి బలమైతే మరో రకంగా బలహీనత కూడా. బహుముఖ ప్రజ్ఞ వీరి సొంతం. కానీ ఏ ఒక్క విషయం పైన ఎక్కువ కాలం దృష్టి పెట్టలేరు. వీరికి చాలా త్వరగా విసుగు వస్తుంది. అందుకే ఎప్పుడు కొత్తదనం, మార్పును కోరుకుంటారు. ఈ నిలకడలేని స్వభావం వలన కొన్నిసార్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు, లేదా మొదలుపెట్టిన పనులను మధ్యలోనే వదిలేసే అవకాశం ఉంటుంది. భావోద్వేగాల కన్నా వీరు ఎక్కువగా తర్కంతో, బుద్ధితో ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు వీరు ప్రేమ, ఆప్యాయత వంటి విషయాలలో కొంచెం దూరంగా, అన్నీ ముట్టనట్టుగా కనిపిస్తారు. వీరి మనసు ఎప్పుడూ ఒక పరుగు పందెంలా ఉన్నట్టు ఉంటుంది. వేల కొద్ది ఆలోచనలతో నిండిపోతుంది. దీనివల్ల చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆందోళన చెందడం, మానసిక ఒత్తిడికి గురవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు విషయాలను లోతుగా కాకుండా పైపైన మాత్రమే చూస్తారు. అయితే వీరి అనుకూల స్వభావం దేన్నైనా తేలికగా తీసుకొని సమస్యలను తమ తెలివితో పరిష్కరించుకునే నేర్పు అందరిలోనే ప్రత్యేకంగా నిలబడతాయి. మిథున రాశి వారికి జూన్ 18 కుటుంబ జీవితం ఈరోజు కూడా ప్రశాంతంగా, సంతోషంగా కొనసాగుతుంది. మీ తమ్ముళ్ళు లేదా సోదరీమణులతో మీ సంబంధం మరింత బలపడుతుంది. వారితో కలిసి కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. మీలో ధైర్యం, చొరవ పెరగడం వల్ల కుటుంబానికి సంబంధించిన ఏ కష్టమైన పనినైనా సులభంగా ఎదుర్కొంటారు. అందరి మన్ననలు పొందుతారు. కుటుంబంలో ఆనందం, సామరస్యం వెల్లివిరుస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యానికి సంబంధించిన ప్రణాళికలు చర్చకు రావచ్చు. ఆరోగ్యం ఈరోజు కూడా చాలా బాగుంటుంది. మీలో శక్తి సామర్థ్యాలు నిన్నటిలాగే ఉన్నతంగా ఉంటాయి. క్రీడలు లేదా వ్యాయామం వంటి శారీరక శ్రమ చేసేవారికి ఇది చాలా మంచి రోజు. మీ రోగ నిరోధక శక్తి బలంగా ఉంటుంది. రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మానసికంగా కూడా మీరు దృఢంగా ఉంటారు. చిన్నపాటి ఒత్తిళ్లను కూడా సులభంగా అధిగమిస్తారు. ఉద్యోగస్తులకి ఈరోజు మీ ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి అనుకూలమైన రోజు. కష్టమైన పనులను కూడా ధైర్యంగా స్వీకరించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, మార్కెటింగ్, మీడియా వంటి రంగాల్లో పనిచేస్తున్న వారికి విశేషమైన ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరుకు గుర్తింపు లభించి పై అధికారుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు. చిన్న ప్రయాణాల వలన ఉద్యోగంలోని లాభం చేకూరుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా మీ ఆలోచనలు పై అధికారులకు తెలియజేయడానికి ఇది సరైన సమయం. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ సొంత ప్రయత్నాల ద్వారా ధైర్యంగా తీసుకునే నిర్ణయాల వలన డబ్బు సంపాదిస్తారు. షేర్ మార్కెట్ వంటి రిస్క్తో కూడిన పెట్టుబడులు కూడా అదృష్టం పరీక్షించుకోవచ్చు. కానీ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. తోబుట్టువుల నుండి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది. ఊహించని ధన లాభాలు ఉండవచ్చు. మీరు చేసిన పాత పెట్టుబడుల నుండి కూడా మంచి లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. మార్కెటింగ్ కోసం కొత్త వ్యూహాలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. మీ ధైర్యమైన నిర్ణయాలు వ్యాపారానికి మంచి లాభాలను తెచ్చిపెడతాయి. పోటీదారులపైన సులభంగా చేయి సాధిస్తారు. కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి రోజు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా సాంకేతిక, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ప్రాజెక్టులలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. చదువులోని మీ స్నేహితులకు సహాయం చేస్తారు. గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీలో సృజనాత్మకత బయటకు వస్తుంది. కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి
ఇది మంచి రోజు. వివాహితులకు ఈరోజు బంధం మరింత ఉత్సాహంగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి ఏదైనా సాహసోపేతమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు మీ బంధంలోని కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఒకరితోకరు తోడుగా ఉంటూ ఎలాంటి సమస్యలనైనా కలిసి ఎదుర్కొంటారు. ఈ దాంపత్య జీవితంలో ఆనందం, అనురాగం పెరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది సరైన రోజు. ప్రేమికులకు ఈరోజు ఎంతో చురుగ్గా, సరదాగా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపరచడంలో మరింత ధైర్యం చూపిస్తారు. కలిసి చిన్న ట్రిప్లకు వెళ్ళడం లేదా కొత్త ప్రదేశాలకు సందర్శించడం వంటివి చేస్తారు. ఈ సంబంధంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. మిథున రాశి వారికి జూన్ 18 ఈరోజు మిథున రాశి వారికి జూన్ 18న గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు గత కొన్ని రోజులుగా పడుతున్న శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఊర్చిన మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. ఇది మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు పునాది వేస్తుంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. అయితే నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. వృత్తి జీవితంలో మీ పనితీరుకు పూర్తి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకోవడమే కాకుండా మీరు ఎదుగుదలకు సంబంధించిన శుభవార్తలు వినవచ్చు. సహోద్యోగుల మద్దతు మీకుంటుంది. ఆలోచనలను, ప్రణాళికలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి. అది విజయవంతమవుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. వారి అవసరాలపైన దృష్టి సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు బలం చేకూరుస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు తమ చదువు పైన పూర్తి ఏకాగ్రత చూపగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. వివాహిత జంటలు ఒకరినొకరు అర్థం చేసుకుని వారి బంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది సరైన రోజు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ఈ సంబంధంలోని సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం పెరుగుతాయి. మిథున రాశి వారికి జూన్ 19వ తేదీ గురువారం రోజు కొన్ని కొత్త సవాళ్ళను తీసుకురావచ్చు. కానీ మీ తెలివితేటలతో వాటిని సులభంగా ఎదుర్కోగలరు. ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిపుణుల సలహా తీసుకోవాలి. ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉంటుంది. వృత్తి జీవితంలో కొన్ని చిన్నపాటి అడ్డంకులు ఎదురు కావచ్చు. మీ పనులు ఆలస్యం జరగవచ్చు లేదా పై అధికారులతో చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. ఓపికగా ఉండడం, మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన రోజు కాదు. వీలైతే వాయిదా వేయండి. వ్యాపారస్తులు భాగస్వాములతో లేదా కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మరింత ఓర్పు వహించాలి. కుటుంబ జీవితంలో చిన్నపాటి వాదనలు తలెత్తే అవకాశం ఉంది. మీ మనసులో ఏదో తెలియని ఆందోళన కారణంగా కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి ఓపికగా వ్యవహరించడం ద్వారా ప్రశాంతతను కాపాడుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకి ఏకాగ్రత కష్టంగా ఉంటుంది. చదువుపైన మనసు లగ్నం చేయడానికి ఎక్కువ శ్రమించవలసి వస్తుంది. ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం మంచిది. వివాహితులకు ఓపిక అవసరం. భాగస్వామితో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ప్రేమికులకు కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారికి జూన్ 20 గురువారం. మిథున రాశికి జూన్ 20వ తేదీన ఆశావాద దృక్పథం పెరుగుతుంది. మీరు ఎదుర్కొన్న చిన్నపాటి సవాళ్ళ నుండి పాఠాలు నేర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. కొత్త ఆర్థిక ప్రణాళికలు రూపొందించడానికి ఇది మంచి సమయం. స్నేహితులు లేదా పరిచయస్తుల ద్వారా ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వృత్తి జీవితంలో మీరు మరింత ధైర్యంగా, చురుగ్గా ఉంటారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది మీ పనిలో సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి లేదా మీ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడానికి ఇది మంచి రోజు. వ్యాపారస్తులు కొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవి విజయవంతం అవుతాయి. పోటీదారులపైన పై చేయి సాధిస్తారు.
భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ జీవితంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శారీరక శ్రమ చేయడం వల్ల మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. విద్యార్థులు తమ చదువు పైన తిరిగి దృష్టి సాధిస్తారు. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. గ్రూప్ స్టడీస్ వారికి లాభదాయకంగా ఉంటాయి. వివాహితులు వారి బంధంలోని కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. భాగస్వామితో కలిసి సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. మీ బంధం మరింత బలపడుతుంది. మీ మధ్య అపార్థాలు తొలగిపోతాయి. మిథున రాశి వారికి జూన్ 20 ఎలా ఉందంటే, మీ మిథున రాశి వారికి శుభప్రదమైన రోజుగా ఉంటుంది. మీకు ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటారు. ఆర్థికంగా కూడా చాలా అదృష్టకరమైన రోజు. ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. అదృష్టం కలిసి రావడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని అందుకుంటారు. కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు గురించి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి జీవితంలోని అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఊహించని విధానంగా ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినవచ్చు. పై అధికారుల పూర్తి మద్దతు మీకు ఉంటుంది. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించే రోజు ఇది. విదేశీ ప్రాజెక్టులపై పనిచేస్తున్న వారికి విశేషమైన విజయం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతాయి. దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. కుటుంబంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు తేలిక పడడంతో అందరితోనూ నవ్వుతూ ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. తల్లిదండ్రులు లేదా గురువుల వంటి పెద్దవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. వాత ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన లేదా ప్రార్థన చేయడం వల్ల మరింత మానసిక బలం చేకూరుతుంది. విద్యార్థులకి ఈరోజు ఒక వరం లాంటిది. చదివింది బాగా గుర్తుంటుంది. ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గురువుల ప్రశంసలు అందుకుంటారు. వివాహితులకి ఈరోజు చాలా ఆనందంగా గడుస్తుంది. మీ బంధంలోని ప్రేమ, అవగాహన పెరుగుతాయి. కలిసి తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఇద్దరు కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికులకు ఈరోజు ఎంతో మధురంగా ఉంటుంది. మీ సంబంధంలోనే కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం పెరుగుతాయి. కలిసి విహారయాత్రకు వెళ్ళి ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఇది మంచి సమయం. మిథున రాశి వారికి పరిహారాలు. మిథున రాశి వారికి అధిపతి బుధగ్రహం కాబట్టి వీరు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధవారం నాడు విష్ణు సహస్రనామం చదవడం లేదా కనీసం వినడం వల్ల మీ జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దీంతో పాటుగా విఘ్నాలకు అధిపతి అయిన శ్రీ గణేశుని పూజించడం కూడా చాలా మంచిది. బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గణికని సమర్పించడం లేదా ఇంట్లోనే గణపతికి పూజ చేయడం వల్ల మీ తెలివితేటలు, వాక్చాతుర్యం పెరిగి పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. దాన ధర్మాలు చేయడం వల్ల కూడా గ్రహ దోషాలను నివారించడానికి ఒక ఉత్తమమైన మార్గం. ముఖ్యంగా బుధవారం నాడు మీ శక్తి కొలది పేద విద్యార్థుల పుస్తకాలు, పెన్నులు లేదా చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల బుధ గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగు వస్తువులు దానం చేయడం శ్రేయస్కరం. ఉదాహరణకి పెసలను నానబెట్టి పక్షులకు వేయడం, ఆవులకు పచ్చగడ్డి లేదా పాలకూర వంటి ఆకుకూరలను తినిపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ చిన్న చిన్న దానాలు మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. వ్యక్తిగతంగా కొన్ని అలవాట్లను మార్చుకోవడం కూడా మంచి పరిహారం. మిథున రాశి వారు ఎక్కువగా ఆకుపచ్చ రంగును ఉపయోగించడం మంచిది. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చ చేతి రుమాల్ని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీకు అనుకూలమైన శక్తి లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం బ్రాం హ్రీం బ్రం సహ బృదాయ నమః అనే బుధ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనసు నిలకడగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే
మీ రాశికి వాక్చాతుర్యం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే అనేక సమస్యలు మీరే నివారించుకున్న వారు అవుతారు. జై శ్రీకృష్ణ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ సమాచారం ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. మిథున రాశి వారికి శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. మిథున రాశి వారు దైవారాధన చేసుకోండి. బుధ గ్రహం ఉంటుంది కాబట్టి మీ శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు లేదా ప్రతి బుధవారం రోజైనా సరే విష్ణు సహస్రనామం చదవడం లేదా కనీసం వినడం వల్ల కూడా మీ జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.